కొడంగల్ నియోజకవర్గాన్ని మరో కోనసీమగా చేస్తానన్నారని, హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఉత్తర తెలంగాణలోనే అంతకన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. 2 సంవత్సరాల క్రితం డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన డిసెంబర్ 3వ తేదీ నాడు ముఖ్యమంత్రిని సహచర మంత్రులను హుస్నాబాద్ కు రమ్మని ఆహ్వానించడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి సభకు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని రావాలని పేరు పేరున ఆహ్వానిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులందరూ డిసెంబర్ 3వ తేదీన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారన్నారు. హుస్నాబాద్ లో 30 ఎకరాల స్థలంలో 35 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శాతవాహన ఇంజనీరింగ్ కాలేజీ భవనంతో పాటు ఏటీసీ అడ్వాన్స్ సెంటర్ కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. కోహెడాలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. 8 కోట్ల రూపాయలతో హుస్నాబాద్ లో అధునాతన డ్రైవింగ్ ట్రాక్ తో కూడిన ఆర్టీఏ కార్యాలయానికి కూడా శంకుస్థాపన చేస్తారన్నారు. శిల్పారామం లాగా నిర్మించనున్న ఇందిరా మహిళా శక్తి బజార్ కు కూడా శంకుస్థాపన చేయడం జరుగుతుందన్నారు. ఉమ్మాపూర్లో 10 కోట్ల రూపాయలతో అర్బన్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేస్తారన్నారు. హుస్నాబాద్ కు రింగ్ రోడ్డు, కబడ్డీ అకాడమీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, స్టేడియం అభివృద్ధి, డిగ్రీ కాలేజ్ పక్కన పార్కు కోసం ముఖ్యమంత్రిని కోరతామన్నారు. గౌరవెల్లి కాలువల భూమి సేకరణకు ముఖ్యమంత్రి 100% నిధులు కేటాయించడం జరిగిందని, సుప్రీంకోర్టు కేసు పరిష్కారం అవుతుందన్నారు. అనంతరం సభా స్థలంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రజలందరికీ ముఖ్యంగా నన్ను గెలిపించిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పక్షాన ధన్యవాదాలు. 30 నాడు పోలింగ్ జరిగితే 3వ తేదీ నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఎన్నికల ఫలితాలైనటువంటి 3వ తేదీ నాడు 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇతర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడ శంకుస్థాపన మంత్రులందరికీ కూడా 3వ తారీఖు నాడు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నా. అందరూ కూడా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు, జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 3వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, సంబంధిత శాఖ మంత్రుల చేతుల మీదుగా, ముఖ్యంగా మన ప్రాంతానికి ఒక ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్, అది మనం ప్రస్తుతానికి పాలిటెక్నిక్ కాలేజీలో షిఫ్ట్ సిస్టంలో నడుపుతా ఉన్నాం. అది చదువు చేయడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి నిన్ననే 35 కోట్ల జీవో వచ్చింది. దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా అప్గ్రేడేషన్ ఆఫ్ పాలిటెక్నిక్స్, ఐటీఐస్ కింద ఏటీసీ శాంక్షన్ అయింది. దాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకోవడం జరుగుతుంది. ఇది కాక హుస్నాబాద్ లో మంచి అధునాతనమైనటువంటి డ్రైవింగ్ ట్రాక్ తోటి ఆర్టీఏ స్కూల్ కు 2 ఎకరాల జాగా కేటాయించడం, దానికి కూడా 8,60,00,000 రూపాయలతోటి శాంక్షన్ అయి టెండర్ కూడా అయిపోతుంది. సందర్భంగా మనం చేస్తాను. అదే గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు తప్పకుండా హుస్నాబాద్ కు ఒక రింగ్ రోడ్ ఉండాలని, అదేవిధంగా సేఫ్ డ్రింకింగ్ వాటర్ పర్మనెంట్ సోర్స్ ఒకటి ఉండాలని, ఇతరత్ర ఒక కబడ్డీ అకాడమీ కూడా మనం తీసుకుంటాను. అది కూడా వారితోటి ఆ రోజు ప్రకటింపజేసే అంశము, లేదా ఒక ప్రాంతము. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యమైన గౌరవెల్లి రిజర్వాయర్ సంబంధించిన కాలువల తవ్వకానికి సంబంధించి ల్యాండ్ సేకరణకు సంబంధించినటువంటి నిధులు కూడా 100% ముఖ్యమంత్రి గారు కేటాయిస్తా ఉన్నారు. కాబట్టి అది కూడా ప్రక్రియ వేగవంతం జరుగుతుంది. అందరికంటే ఆదర్శవంతంగా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కొడంగల్ని కోనసీమ చేస్తా అన్నట్టుగా, అది దక్షిణ తెలంగాణలో అయితే ఉత్తర తెలంగాణలో హుస్నాబాద్ అంతకంటే మంచిగా డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో అందరు సహకారం తీసుకుంటూ పోతాను. మిగతా రాజకీయ పార్టీలు కూడా అనవసర విమర్శలు చేయకుండా వారందరూ కూడా సహకరిస్తారు. నేను ఎవరిని కూడా విమర్శిస్తారని, వారు టీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, సిపిఐ ఎవరున్నా కూడా అందరూ కూడా కొత్త చిన్న అంశాల పట్ల ఏమైనా ఉంటే కూడా నేను వాళ్ళతో కూడా సానుకూలంగా. మన ఛానల్ ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయడం మర్చిపోకండి.